ఇది ఒక తండ్రికి పుత్రుడికి మధ్య గల అనుబంధానికి సంబంధించింది కాదు, ఆధిపత్యానికి సంబంధించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హంబోలే ఫిలిమ్స్ పై రానున్న చిత్రం మహా అవతార్ నరసింహను సంక్రాంతి కానుకగా దీని టీజర్ను టీం విడుదల చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 3Dలో అలంకరించనుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా పవన్ పాట ప్రోమోను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా మనం దేవుళ్ళ మూవీస్ అంటే చాలా చూసినాం 3Dలో గిట్ట, మనం హెచ్డి క్వాలిటీ 3Dలో కూడా చాలా దేవుళ్ళ మూవీ చూస్తాం. సో దాని రూపంలోనే ఇప్పుడు వస్తున్న కొత్తగా ప్రహ్లాదునిది నరసింహస్వామికి మధ్యలో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది అనేది మనము ఇదివరకు చూసాం చిన్నప్పుడు. సో ఆ బేసిక్లోనే ఇప్పుడు మన మహా అవతార్ నరసింహ మూవీ 3Dలో సామర్థ్యాన్ని ఇలా సవాలు చేస్తున్నాడు. తీసుకురావడం జరుగుతుంది. సో నువ్వు నీ పుత్రుణ్ణి వధించాలనుకుంటే సినిమా కాదు, టీజర్ చాలా బాగుంది. సో ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక సంస్థ, పెద్ద సంస్థ అయిన అంబేలి ఫిలిమ్స్ సలార్ మూవీ, KGF లాంటి మూవీస్ రిలీజ్ చేసిన అందులో మూవీస్ ఈ మూవీని నిరూపించడం, 3Dలో నిర్మించడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఇందులో మరి వాయిస్ ఓవర్ అనేది ఎవరిది అనేది ఇంకా కన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు. సో మొత్తములో అయితే ఒక 3D ఇంటర్నేషనల్ 3D విజువల్స్తో మనము ఆ నరసింహ అవతారంలో ఉన్న మూవీ మనం చూడబోతున్నాం. సో అదేవిధంగా ఈ మూవీలో కూడా టీజర్ కూడా ఒక హై వోల్టేజ్తో ఉన్నది. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉన్నది. సో ఆయన కూడా చూపిస్తున్నారు. సో మన ఇంకోటి ఏంటంటే టీజర్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రహ్లాదుని ఎలా ఇబ్బంది పెట్టారు, ఎలా జరిగింది, కృష్ణుడు ఎలా కాపాడాడు, నరసింహస్వామి ఎలా కాపాడాడు అనే విషయం మీద చాలా భీకరంగా ఉండబోతుంది. సో చాలా చాలా క్యాచీగా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. సో టీజర్ మాత్రం చాలా బాగున్నది. సో నాకు మాత్రం చాలా నచ్చింది. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ టీజర్లో రివ్యూ విషయానికి వస్తే ఒక డిఫరెంట్ యాంగిల్స్, కొత్త టెక్నాలజీని చూపించబోతున్నారు ఈ మన ఏదైతే ఈ మహా అవతార్ నరసింహలో. సో దానికి తగ్గట్టుగానే ఈ మూవీలో కూడా 2022లో హిట్ అయిన కాంతారావు నిర్మాతలు తమ రాబోయే యానిమేషన్ చిత్రం మహా అవతార్ నరసింహ మోషన్ పోస్టర్ను కూడా ఆవిష్కరించిన తర్వాతనే టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. చీకటి మరియు గందరగోళ ప్రపంచంలో సెట్ చేయబడిన ఈ చిత్రం విష్ణువు యొక్క పురాణ అర్ధపురుషుడు, సగం సింహం అవతారం నరసింహ అతడు చెడుతో పోరాడుతున్నప్పుడు వర్తిస్తుంది. మహావతార్ సిరీస్లోని మొదటి విడత దైవిక శోక్యానికి సంబంధించిన పురాణ కథను వాగ్దానం చేస్తుంది. త్వరలో 3Dలో వస్తుంది. సో ప్రశంసలు పొందిన చిత్రం కాంతార నిర్మాతలు తమ రాబోయే యానిమేటెడ్ ఫ్యూచర్ మహావతార్ నరసింహ కోసం మోషన్ పోస్టర్ కూడా చాలా రిలీజ్ చేశారు. సో మోషన్ పోస్టర్ను విడుదల వేసిగా పోస్టర్ షేర్ చేస్తూ మేకర్స్ ఇలా రాశారు: విశ్వాసం సవాలు చేయనప్పుడు అతను కనిపిస్తాడు, చీకటి మరి గందరగోళంలో కనిపిస్తాడు నరసింహస్వామి. సో టీజర్ ప్రేక్షకులను చీకటి నుండి గందరగోళం నిండిన ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇక్కడ నరసింహను పిలువబడే విష్ణువు యొక్క పురాణ అర్ధపురుషుడు అని చెప్పొచ్చు. సో సిరీస్లో మొదటి భాగం మహావతార్ నరసింహుడు కూడా అవతరించి చూపించడం జరుగుతుంది. విశ్వాసం సవాల్ చేసినప్పుడు కూడా చెడును ఎదుర్కోవడానికి నరసింహస్వామి అవతరించాడనేది మన పురాణాలు చెప్తున్నాయి. సో మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.